హలో అండి. నాకు ఈరోజు మంచి ప్రోటీన్ పౌడర్ చేసుకోవాలనిపించింది. పౌడర్‌లా కాకుండా నెయ్యితో లడ్డూలాగా చేయాలనిపించింది. అందుకని మా ఇంట్లో ఉన్న వాటితోటి నేను ఇలా చేసుకున్నాను. ఏ కప్పు పెట్టుకుంటామో ఆ కప్పు కొలతతోటి మంచి గుమ్మడి గింజలు, అవిసె గింజలు, బూడిద గుమ్మడి గింజలు, మంచి గుమ్మడి గింజలు, ఖర్జూరాలు ఇవన్నీ కలిపి ఒకటే కొలతతోటి దేనిది దానికి మూకుట్లో పోసుకొని మంచిగా వేయించుకోవాలి. దేనిది దానికి కలపకుండా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఖర్జూర విత్తనాలు ఉంటాయి కదండీ! విత్తనాలు తీసేసి ఖర్జూరాన్ని కూడా మిక్సీకి వేసుకోవాలి. దేనిది దానికి పొడి చేసుకోవాలి. అన్నీ కలపకుండా దేనిది దానికి పొడి చేసుకొని లాస్ట్‌కు మనం ఈ ఖర్జూరాన్ని కూడా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకున్న తర్వాత ఆ గిన్నెలో ఇవన్నీ ఒకటెనకొకటి అన్ని రకాల పొళ్ళు దాంతో పాటుగా ఖర్జూర ముద్ద కూడా దాంట్లో వేసుకోవాలి. బౌల్‌లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఆ ఖర్జూర అనేది ఆ ముద్ద అనేది ఆ పొళ్ళన్నిటికీ మంచిగా కలిసిపోవాలన్నమాట. మనం చక్కెర ఎయట్లేదు, బెల్లం ఎయట్లేదు. ఈ మధ్య అందరికీ షుగర్ ఉంటుంది కాబట్టి ఎవరం కూడా తినలేని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి పిల్లలకిచ్చినా, మంచిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకిచ్చినా కూడా వాళ్ళకెక్కడ అటాక్ అవుతుందో షుగర్ అనే భయం లేకుండా మనం ఖర్జూర వాడుతున్నాం. మనకు మంచిగా రక్తం కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది కదండి. అందుకని నేను ఇలా చేసుకున్నానన్నమాట. దాంతోపాటు మనం ఒక గిన్నె ఇప్పుడు అన్నిటికీ కొలత పెట్టుకొని దేన్ని దానికి కొలత పెట్టుకొని వేయించుకున్నాం కదండి విత్తనాలన్నీ. అట్లాగే నెయ్యి కూడా వేడి చేసి పెట్టుకోవాలి. వేడి చేసి పెట్టుకుంటే ఆ పొళ్ళన్నిటికీ ఈ ఈ నెయ్యి అనేది మంచిగా కలిసిపోతుందన్నమాట. అట్లా మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ముద్ద చేసుకోవాలి. ముద్ద చేసుకున్న తర్వాత లడ్డూలు చేసుకొని మనం తినడం కాదు, మనం ఆరోగ్యంగా ఉంటూ 10 మందిని కూడా ఆరోగ్యంగా ఉండేలాగా చూడాలి. రాఖీ పండుగ వస్తుంది కదండి. మనము ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు బలంగా ఇష్టంగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. మనం